లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలో ప్రతిష్టాత్మకంగా జరిగే రంగం కార్యక్రమం కోసం భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్, తాగునీటి ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు తీసుకుంది. ఇక లాల్ దర్వాజా బోనాలలో అత్యంత ప్రధానమైన కార్యక్రమం రంగం. ఈ కార్యక్రమంలో అమ్మవారి ఆవాహన పొందిన మహిళా భక్తులకు సమాజానికి సంబంధించిన సందేశాలను వెల్లడిస్తారని విశ్వాసం. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ఈ దివ్య కార్యక్రమాన్ని దర్శించేందుకు వస్తారు. పశ్చిమ మట్టి కుండపై నిలబడి ఒగ్గు లేదా భవిష్యవాణి చెప్పే మహిళా అమ్మవారి ఆగ్రహం, అనుగ్రహం, వర్షాలు మరియు రాబోయే కాలంలో ప్రజలు ఎలా ఉండాలనే విషయాలపై భవిష్యత్తును అంచనా వేసి చెప్తోంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ రంగం కార్యక్రమం పూర్తయిన తర్వాతే పోతరాజుల విన్యాసాలు, అమ్మవారి ఘనమైన రథయాత్ర కొనసాగుతాయి. అమ్మవారిపై అమ్మవారి భవానీ రథయాత్రతో ఈ వేడుకలు ముగినున్నాయి. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలో ప్రతిష్టాత్మకంగా జరిగే రంగం కార్యక్రమం కోసం భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్, తాగునీటి ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు తీసుకుంది. ఇక లాల్ దర్వాజా బోనాలలో అత్యంత ప్రధానమైన కార్యక్రమం రంగం. ఈ కార్యక్రమంలో అమ్మవారి ఆవాహన పొందిన మహిళా భక్తులకు సమాజానికి సంబంధించిన సందేశాలను వెల్లడిస్తారని విశ్వాసం. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ఈ దివ్య కార్యక్రమాన్ని దర్శించేందుకు వస్తారు. పశ్చిమ మట్టి కుండపై నిలబడి ఒగ్గు లేదా భవిష్యవాణి చెప్పే మహిళా అమ్మవారి ఆగ్రహం, అనుగ్రహం, వర్షాలు మరియు రాబోయే కాలంలో ప్రజలు ఎలా ఉండాలనే విషయాలపై భవిష్యత్తును అంచనా వేసి చెప్తోంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ రంగం కార్యక్రమం పూర్తయిన తర్వాతే పోతరాజుల విన్యాసాలు, అమ్మవారి ఘనమైన రథయాత్ర కొనసాగుతాయి. అమ్మవారిపై అమ్మవారి భవానీ రథయాత్రతో ఈ వేడుకలు ముగినున్నాయి.